ఈ వీడియోలో మల్లాకులు చూసుకుందాం. మల్బరీ ఫ్రూట్స్ కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం. తర్వాత ఆర్కే ఫాన్స్ ప్లాంట్స్ రిపోర్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నమస్తే, నేను మా ఇల్లు నందనవనం. చూడండి, ఇక్కడ మనం మల్బరీ ఫ్రూట్స్ నేను చిన్న పాట్లో వేసాను అనమాట. అదైతే చాలా బాగా వచ్చాయి కాయలు. ఈరోజు కోద్దాం, చూడండి బాగున్నాయి కొంచెం, కానీ కోస్తున్నాను అనమాట వీడియో కోసము. మనకు వేరే చోట పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టుని అయితే చేంజ్ చేసాము. ఆ మొక్క అయితే పెడతాను, బాగుంది. ఆ మొక్క కూడా బాగా వచ్చాయన్నమాట. ఆ చెట్టు పళ్ళు కూడా కోద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు, నాకు కోయడం అయితే అవ్వలేదు అనమాట. ఈ చెట్టువే నేను ఇదైతే కుండీలో వేసాను, అదైతే మాత్రం భూమిలోనే ఉంటుంది అనమాట. ఈ ప్లాంట్స్ చూడండి, ఆర్కే ఫామ్ ప్లాంట్స్ అనమాట. ఇవి చిన్న కుండీల్లో ఉన్నాయి, ఇప్పుడు పెద్ద పాట్లో వేద్దాం. చూడండి, పెద్ద పాట్లో వేయించేస్తున్నాను. ఈ మొక్కలు తీసేసి పెద్ద కుండీల్లో వేయిస్తున్నాను అనమాట. డ్రైన్ హోల్స్కి అలా పెంకులు పెట్టుకోవాలి. చూడండి, తర్వాత పెంకులు పెట్టిన తర్వాత కొంచెం మట్టి వేయాలన్నమాట. మనం ఎందుకంటే ఆ ప్లాంట్ అంతా తీసి ఇలా పెడుతున్నాం కదా, ఎక్కువ మట్టి వేస్తే మళ్ళీ పైకి వచ్చేస్తాయి. చూడండి, కొంచెం వేయిస్తున్నాను, ఎక్కువ అంటే కాదు. అంతే, దాంట్లో తీసేసి అలా పెట్టేసి మట్టి వేసేస్తున్నారు వాళ్ళు. నేను పాతించేసాను అనమాట, దాంట్లో పెట్టించేసాను. ఇవి అలా పెట్టేసి కొత్త మట్టి, మనం కంపోస్ట్లు అన్నీ కలిపిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా వేయిస్తున్నాను అనమాట. చూడండి, అదంతా వేసేసి అలా నీట్గా పెట్టేస్తున్నారు. మళ్ళీని మనము పెట్టుకోవాలంటే బోల్డ్ అంత పని, వాళ్ళు ఈజీగా చేసేసి పెట్టేస్తున్నారు అనమాట. ముగ్గురు కలిపి. వాడేమో లక్ష్మి వాళ్ళ మనవడు అనమాట. నుంచి అలా తీసేయాలి మట్టితో, అంతే. అలా తీసేసి కింద మట్టి అంతా కొంచెం చూడండి స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇది చిన్న కుండీ కదా, పెద్ద కుండీలో పెట్టిద్దామని అవి అలా మట్టి అంతా క్లీన్ చేసేయాలన్నమాట. అలా క్లీన్ చేసి తర్వాత, ఎందుకంటే వేరు చూడండి ఎలా పట్టేసిందో, వేరు ఈజీగా పడుతుంది కదా, అందుకని మట్టి అంతా తీయించేసి పెట్టించాను అనమాట పెద్ద కుండీల్లో. ఈ వేరు ఏంటంటే మనకి కొబ్బరి చెట్టు, పావుక చెట్టు, పామాయి చెట్టు, ఇవన్నీ వేరు ఎలా వస్తుందంటే పైకే ఉంటుంది. మనం ఎంత లోపలికి పెట్టినా కూడా వేరైతే పైకి వచ్చేస్తుంది అనమాట. అది అందువల్ల వేరంతా కింద మట్టిలో పెట్టినా మనకి పైకి వచ్చేస్తుంది. చూడండి, మొక్కలన్నీ కూడా అలా పెట్టేశారనమాట. ఈ ఆర్కే ఫామ్ చెట్లు ఏంటంటే మనకి గాలి వేస్తే కిందకి ఇలా పడిపోయేవి. చిన్న కుండీలో పెట్టాను కదా, ఇవైతే బాగానే ఉంటున్నాయి. ఇప్పుడు ఇలా పెట్టేసి సైడ్న పెట్టేస్తున్నాం అనమాట. ప్లేస్ కూడా మార్చేసాను నేను. ఇక్కడైతే నార్మల్గా ఇప్పుడు పెట్టి అలా పెట్టారు వీళ్ళు, లైన్గా పెట్టేశారనమాట. కొత్త కుండీలో పెట్టేసి అన్నీ అలా పెట్టేశారు. చూడండి, మట్టిని ఇలా వంచాలి వేళ్ళతో, ఆ మధ్యలోకి వెళ్ళాలి కదా, అది వేళ్ళతో ఇలా వంచుతున్నారనమాట. మట్టి అయితే కిందకంట బాగా పెడతారు. లక్ష్మీ శ్రీని అయితే మొక్కలు అయితే బాగా పాతారనమాట. వాళ్ళ మనవడు చూడు, దాంతో వాటర్ పోద్దామని సరదా పడిపోయి దాంతో పోతున్నాడు. వాళ్ళు లక్ష్మి వేస్తుంటే వీడు వేసాడు అనమాట మొక్కలకి నీళ్ళైతే. చూడండి, ఇవన్నీ కూడా ఇలా పెట్టేశారనమాట. ఆర్కే ఫామ్స్ ప్లాంట్స్ అనమాట అవి. ఇప్పుడు తర్వాత మనం మల్లాకులు తీయించేద్దాం. నీట్గా మొగ్గలు వచ్చేస్తాయి కదా, పడుతున్నాయి కదా, అందువల్ల చిన్న మొగ్గలు వచ్చేస్తున్నాయి. మేము దుయ్యించడం కూడా లేట్ అయిపోయింది. ఇప్పుడు నీట్గా దుయ్యించేసి కింద తవ్వించేద్దాం. మొత్తం అంతా కూడా తవ్వించేసి మనం కంపోస్ట్లు ఇస్తే మొగ్గలు చక్కగా వచ్చేస్తాయి, పూలు వస్తాయి అన్నమాట. చూడండి, వాళ్ళ ముగ్గురు చాలా బాగా దూసేశారు. ఆకులన్నీ కూడా చాలా నీట్గా దూసారు. చూడండి, చిన్న మొగ్గలు వచ్చేసాయి. చూడండి, అవి వర్షాలు పడి ఆల్రెడీ రెండోసారి వస్తున్నాయి. నేను ఆల్రెడీ కొంచెం పూసేసాయి అనమాట ఫస్ట్ సారి. ఇప్పుడు ఆకులన్నీ నీట్గా దుయ్యించేసాం. అదంతా క్లీన్ చేసేస్తారు. లక్ష్మీ శ్రీను కూడా చాలా బాగా చేసేస్తారనమాట. నీట్గా దూసేస్తారు ఆకులన్నీ కూడా. నేను వీడియో అయితే ఫుల్గా తీయలేదు, మళ్ళీ కూడా తవ్వించడం కూడా తీయలేదన్నమాట. వీడియో తవ్వించేటప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను. మొత్తం చాలా నీట్గా తీసేశారు. ఆకులన్నీ కూడా చాలా నీట్గా తీశారు. మొత్తం అన్నీ కూడా మొగ్గలు చూడండి, ఇప్పటికే చాలా మొగ్గలు వచ్చేసాయి.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.